విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాలైన నైపుణ్యాలు కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనో వికాసానికి సాంస్కృతిక కళా ప్రతిభ కూడా దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలవల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. విభిన్న రకాల నైపుణ్యాలను కలిగి ఉండాలన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బోని సురేష్ కుమార్, డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ ప్రతి ఏటా బాలల దినోత్సవ వేడుకలను తమ స్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారు సమగ్ర అభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలకే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సింగ్ నగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్పోర్ట్స్ అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. చదువుతో పాటు శారీరక దృఢత్వం, శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. చదువులో కూడా గత సంవత్సరం 594 మార్క్స్ 10th క్లాస్లో వచ్చినాయి. ఈ స్కూల్ పిల్లలు చాలా డిసిప్లిన్గా, అలాగే టీచర్లు, అలాగే మేడమ్స్, మాస్టర్స్ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా పిల్లల్ని చూసుకోవటం. సింగనగర్ ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి ఈ స్కూల్ పిల్లలు చక్కటి చదువులతో పాటు సంస్కృతి సంస్కారం కూడా నేర్చుకుంటారు. ఈ స్కూల్లో చాలా అభినందనీయం. కాబట్టి ఈరోజు ఇక్కడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో ఈవెంట్కి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను అటెండ్ అయ్యి పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది. చక్కటి ప్రోగ్రాం జరుగుతూ ఉంది. దీనికి కరెస్పాండెంట్కి, అలాగే ప్రిన్సిపల్ గారికి, అలాగే మిగిలినటువంటి ఇన్ఛార్జీలకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా పిల్లలందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో, ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి, శ్రమే కాదు, డబ్బే కాదు, అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారంతో, మా ఉపాధ్యాయులు, మా అధ్యాపక బృందం వాళ్ళందరి యొక్క సహకారంతో, మా మేడం గారు, మేము అంతా కలిసి దీన్ని ఒక చాలా బృహత్కర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సంపూర్ణమైనటువంటి జ్ఞానం డెవలప్ అవ్వాలి.
ఇది ఒక టాలెంట్ హంట్ లాంటిది. దీని ద్వారా చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా వాళ్ళ అనేకమైనటువంటి అవగాహన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకొని పూర్తిగా నాలెడ్జ్ అంతటిని వాళ్ళు ఎక్స్పోజ్ చేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇంత వైప్రయాసాలు అవుతున్న ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా కూడా నిర్వహిస్తున్నాం. అలాగే దీనికి నిజంగా పేరెంట్స్ యొక్క సహకారం, పిల్లల యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క లెవెల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే మాకు సహకరించినటువంటి మా అధ్యాపక బృందానికి, మా తల్లిదండ్రులకి, మా విద్యార్థులకి, మా ఎమ్మెల్యే గారికి అందరికీ మరోసారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీడియా బృందానికి, మీడియా మిత్రులకి వెంటనే ఉదయాన్నే ఇంత పొద్దున్నే కూడా పేరెంట్స్ చాలా తొందరగా రెడీ చేసి వాళ్ళ మేకప్లు, వాళ్ళ కాస్ట్యూమ్లతో సహా రెడీ చేసి తీసుకొని రావడం, దాని దగ్గరగా మా మీడియా మిత్ర బృందం కూడా వాళ్ళకి దగ్గరగా రావడం నిజంగా చాలా సంతోషదాయకం అండి. అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువు అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం అండి. దీనికి ప్రిన్సిపల్ గారు, టీచర్సు, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ, అడ్మిన్ స్టాఫ్ అందరూ కూడా చాలా సహాయపడి చక్కగా చేస్తున్నారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.